విజయాన్ని సాధించింది. మన హిందూ సాంప్రదాయంలో శక్తికి చాలా ప్రధానమైనది. మనందరికీ కావాల్సిందే శక్తి. ఆ శక్తి స్వరూపిణి ఈరోజు ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ రూపంలో సమాజానికి ఉపయోగపడుతుందని జగద్గురువులు కంచిపీఠాధిపతులు భగవదానుసారం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభపడిందని చెప్పారు వారు. సమాజంలో మంచి ఉండాలంటే ఆ దుర్గామాత ఎన్ని అవతారాలు ఎత్తిందో, మన దేశానికి మంచి జరగాలంటే కూడా మనం కూడా ఆ విజయదశమిని స్ఫూర్తిగా తీసుకుని సమాజ శక్తిని పెంచి దుష్ట శక్తిని తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే మనం అక్కడ ఆవిడలాగా మనం యుద్ధం చేయవలసిన అవసరం లేదు. మన హైందవ సాంప్రదాయం ప్రకారం మన సంస్కృతిని మనం కాపాడుకుంటూ, మన సంస్కృతి మనకి చెప్పిన పూర్వీకుల నుంచి మనకి చెప్పిన విధి విధానాలని పాటిస్తూ మర్చిపోయింటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ మధ్య అన్ని చోట్ల చూస్తుంటారు, గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో బ్యాక్ టు ది రూట్స్ అంటారు. మూలాలకి వెళ్తున్నారు అని. వెళ్ళాలంటే వెళ్ళాలి. ఎవరో ఒకరు ఇలాగ మన దేశం ఏంటంటే పూర్వం కొన్ని వేల సంవత్సరాలు, ఇప్పటికి అడుగుతూ ఉంటారు, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమైనటువంటి శివలింగం దొరికింది, వినాయకుడు విగ్రహం దొరికింది ఆస్ట్రేలియాలో, అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు. ఈరోజు వరకు చూస్తున్నారు కదా, ఆస్ట్రేలియాలో ఒక జాతి తెగల DNA భారతదేశంలో ఉంది. ఈ మధ్య వచ్చింది మీకు. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఒక ఆవిడ రీసెర్చ్ చేస్తాను, అక్కడ ఉన్నారని నాకు అనుమానంగా ఉంది, ఎక్కడున్నారో చెప్పండి, కంచి మహాస్వామి దగ్గరికి ఆవిడ వెళ్ళి అడిగితే స్వామీజీ చెప్తారు. ఆయన మహాస్వామి అంటే నడిచే దేవుడు. ఆయన ఏమంటే అది అయ్యేది. ఆయన చెప్పారు, ఆస్ట్రేలియాలో ఒక ఉంటారమ్మా కొంతమంది రీసెర్చ్ చేయని, తమిళ వాళ్ళకి DNA ఒకటే. అంటే ఇన్ని వేల సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళిపోయారు. భూభాగం అంతా కలిసి ఉండేది. లేకపోతే కొంత మనకి ప్రపంచంలో 150,000 స్కూళ్ళు ఉన్నాయి. అంటే స్కూల్ అంటే ఇప్పుడు బోర్డులు పెట్టుకునే స్కూళ్ళు కావు. వీరి ఇల్లు ఉంటే ఒక స్కూలు, ఈయన విద్య ఈయన నేర్పుతాను, నా విద్య నేను నేర్పుతాను. అలాంటి స్కూళ్ళు 150,000 ఉన్నాయి. ఇప్పటికీ లేవని మనకి. అంటే వీళ్ళ యొక్క విద్యా విధానాన్ని నాశనం చేయాలి. చేస్తే తప్ప భారతదేశాన్ని మనం ఆక్రమించలేము. అక్కడి నుంచి మొదలుపెట్టారు. మీకేం బట్ట కట్టుకోవడం రాదు, మీరంతా వేరు, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ, ఇలాంటివన్నీ మనలో నేర్పి పెట్టి మీరు అక్కడి నుంచి వచ్చారు ఆర్యులు అవి అంటూ అదే నిజం అనుకుని ప్యాంట్ వేసుకుంటే నీకు కాలేజీలో ఉద్యోగం ఇస్తాం, లేకపోతే అక్కడ లాకుల దగ్గర ఉద్యోగం ఇస్తాం, ఇలా అనేటప్పటికి ప్యాంట్ వేసుకోవడం, స్కూల్కి వెళ్ళడం చేయడం, ఇలా ఆ చదువులో పడిపోయి వాళ్ళు చెప్పిన దాన్ని అంతా వింటూ మొత్తానికి దేశం అన్నా దేశభక్తి అన్నా పోయింది మనకి మధ్యలో. తన్మయ జరులై మనం సాగాలి సమరం మునసాగిన శరమై, కోవెల గంటై కోటి ఆశల పంటై మనం మ్రోగాలి జనపదాల గుండెల స్వరమై, కర్మఫలం ఆశ 5, 6, 7, 8